థైరాయిడ్కి ప్రెగ్నెన్సీకి సంబంధం ఏమన్నా ఉందా? అవునండి. అదేంటో మనం ఇప్పుడు విందాం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్. యాక్చువల్గా థైరాయిడ్ అనేది చాలా ముఖ్యమైన హార్మోన్. ఇది చాలా దానిలకి మన బాడీలో చాలా ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్రక్రియలు కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనే దానిపైన చాలా వరకు ఇది ఒక మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే థైరాయిడ్, మనకి గొంతు దగ్గర ఉన్న థైరాయిడ్ గ్లాండ్, ఇవన్నీ కూడాను హార్మోన్స్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ హార్మోన్స్ అనేది ఆర్గన్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎలా అంటే యాక్చువల్గా ఆడవాళ్ళకి చూసుకుంటే థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీలలో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే డేట్లు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనే దానిపైన చాలా ఎక్కువ శాతం ఉంటుంది. థైరాయిడ్ అనేది ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఉన్నా కానీ డేట్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. డేట్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే మాత్రం కష్టం. సో ఒకవేళ థైరాయిడ్ అనేది మనం బాగా కరెక్ట్ చేసుకున్నాక చాలామంది ఏమనుకుంటారంటే ఒక 3 నెలలు థైరాయిడ్కి ట్యాబ్లెట్లు వేసేసుకొని ఇంకా మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ గారు థైరాయిడ్ నార్మల్ ఉంది కదా అని చెప్పేసిన వెంటనే ఆపేస్తారు. ఇది చాలా తప్పు. సో యాక్చువల్గా ఏంటి అంటే ఒక థైరాయిడ్ అనేది నార్మల్కి రావాలి అని అంటే కనీసం 3 నెలలుగా 3 సార్లు టెస్ట్ చెక్ చేసుకున్నాక అది నార్మల్గా ఉంది అంటేనే మనం థైరాయిడ్ ట్యాబ్లెట్లు మానేయాలి. ఇది కనుక సరిగ్గా చూసుకోకపోతే కంపల్సరీ థైరాయిడ్ మాత్రం వచ్చేస్తుంది, పెరిగిపోతుంది. అంటే హార్మోన్ అనేది లెవెల్స్ పెరిగిపోతుంది. ఇవన్నీ బాడీ పైన ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎక్కువ ఉడకపోయడం వల్ల, లేకపోతే ఎక్కువ చలిగా ఉండడం వల్ల, వెయిట్ అనేది కొంచెం తక్కువ ఉండి ఎక్కువ ఉండడము, ఇంకా డేట్లు అనేది ఇర్రెగ్యులర్గా రావడము, ఆకలి అనేది తక్కువ ఉండడం ఉంటుంది. ఇవన్నీ హైపోథైరాయిడ్లో చూస్తాం మనం. సో ఫ్యాన్ వేసినా కానీ ఉడకలు పోయడము, తర్వాత ఎక్కువ ఆకలి, విపరీతమైన ఆకలి ఉండడము, బాడీ అనేది సన్నగా అయిపోవడం, బరువు తగ్గిపోవడము, ఇంకా కాళ్ళు నొప్పులు రావడం, మజిల్ పెయిన్స్ రావడం, ఇవన్నీ హైపర్ థైరాయిడ్లో చూస్తాం. సో ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనము థైరాయిడ్ టెస్ట్ చెక్ చేయించుకోవాలి. సో థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి? మార్నింగ్ శాంపిల్స్ అంటే బ్రేక్ఫాస్ట్ తినకముందు టెస్ట్ చేయించుకుంటే చాలా వరకు అక్యురేట్గా వస్తాయన్నమాట. కొంతమంది థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి? పొద్దున్నే పడగడుపున ట్యాబ్లెట్లు ఏమీ వేసుకోకుండా, నీళ్ళు, కాఫీ, టీ అలాంటివి ఏమీ తీసుకోకుండా భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ప్లస్ ఆ రోజు టెస్ట్ చేయించుకుంటే మాత్రం అక్యురేట్గా కరెక్ట్గా వాల్యూ తెలుస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్ మామూలుగా ఏంటి, ప్రెగ్నెన్సీ ఎవరైతే ప్లాన్ చేసుకోవట్లేదో వాళ్ళకి TSH అనేది ఎక్కువ 2.5 కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. 2.5 కంటే తక్కువ ఉన్న ఓకే, కానీ 2.5 కంటే అంటే 4, 5 ఉంది కదా మేడం, సో థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలి అని అంటే అక్యురేట్గా ఆడవాళ్ళల్లో 2.5 అనేది మేము ఎక్కువ తీసుకుంటాం. సో థైరాయిడ్ వల్ల మగవాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే అవును. థైరాయిడ్ వల్ల ఆడవాళ్ళకి ఎలా ఎఫెక్ట్ ఉంటుందో మగవాళ్ళకి కూడా స్పర్మ్స్ అంటే కణాల పైన ఎఫెక్ట్ ఉంటుంది. కణాల కదలికలు, కౌంట్, మార్ఫాలజీ అంటే క్వాలిటీ, ఇవన్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఆడవాళ్ళకే సంబంధం థైరాయిడ్ అనేది కాదు, మగవాళ్ళల్లో కూడా సంబంధం అనేది ఉంటుంది. సో ఇద్దరు చూసుకోవాలి. థైరాయిడ్ ఒకవేళ పిల్లలు పుట్టట్లేదు, ప్రెగ్నెన్సీలు రావట్లేదు అని అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ స్కానింగ్, కణాల టెస్ట్ ఎలా చేయించుకుంటున్నామో థైరాయిడ్ టెస్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సో కన్సల్టెంట్ని కలిసి మీరు ఏ టెస్ట్ చేయించుకోవాలా అనేది కనుక్కోండి. నేను డాక్టర్ సుశ్రుత.